వెనిజులాలో అధ్యక్షుడు నికోలస్ మదురోను గద్దెదించాలన్నది అమెరికా ప్లాన్. ఇప్పటికే సిఐఏను రంగంలోకి దించినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించాడు. మరోవైపు కరేబియన్ సముద్రంలో 10,000 మంది సైన్యాన్ని, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, డ్రోన్లను అమెరికా మోహరించింది. వెనిజులా బోట్లపై దాడులను తీవ్రతరం చేసింది. నార్కో టెర్రరిస్టులను అంతం చేస్తున్నామని అమెరికా చెబుతోంది. ఆధారాలు ఏమిటంటూ వెనిజులా ప్రశ్నిస్తుంది. దీంతో కరేబియన్ సముద్రంలో కల్లోలం మొదలైంది. ఇప్పుడు ఈ సంక్షోభంలోకి రష్యా ఎంట్రీ ఇచ్చింది. వెనిజులా అధ్యక్షుడికి తాము అండగా ఉంటామని మాస్కో తేల్చి చెప్పింది. మదురోకు గట్టి మద్దతును క్రెమ్లిన్ ప్రకటించింది. ఇది అమెరికాకు ఊహించని షాక్. ఈ సంక్షోభంలోకి వాగ్నర్ ఫైటర్లు ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కరేబియన్ సంక్షోభం మరో టర్న్ తీసుకుంది. యుద్ధంలోకి రష్యా ఎంట్రీ ఇస్తుందా? మదురోను నిజంగా మాస్కో కాపాడుతుందా? లెట్స్ వాచ్. కరేబియన్ సీలోకి రష్యా ఎంట్రీ ఇచ్చిందా? వెనిజులాకు వాగ్నర్ ఫైటర్లా చేరుకున్నారా? ట్రంప్తో యుద్ధానికి రష్యా రెడీగా ఉందా? కరేబియన్ సముద్రంలో కల్లోలం తీవ్రమవుతుంది. డ్రగ్స్ ట్రాఫికింగ్ పేరుతో వెనిజులా చెందిన బోట్లపై అమెరికా దాడులు తీవ్రమయ్యాయి. తాజాగా మరోసారి కరేబియన్ సముద్ర జలాల్లో వెనిజులన్ బోటుపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో 3 చనిపోయినట్టు పెంటగాన్ ప్రకటించింది. పెంటగాన్ అంటే అమెరికా రక్షణ శాఖ కార్యాలయం. నార్కో ఉగ్రవాదులకు చెందిన మరో బోటుపై దాడి చేసినట్టు అమెరికా వార్ సెక్రటరీ పీట్ హెగసిత్ తెలిపారు. వార్ సెక్రటరీ అంటే రక్షణ శాఖ మంత్రి. ట్రంప్ డైరెక్షన్స్ మేరకే ఈ దాడులు జరిగినట్టు ఎక్స్లో పోస్ట్ చేశాడు. చనిపోయిన 3 నార్కో టెర్రరిస్టులుగా పేర్కొన్నాడు. అంటే డ్రగ్స్ ని సప్లై చేసే ముఠాకు చెందిన వారిగా పేర్కొన్నాడు. ఈ డ్రగ్స్ ముఠాలను అమెరికా నార్కో ఉగ్రవాదులుగా చెబుతోంది. డ్రగ్స్ ముఠాలను అల్ ఖైదా టెర్రరిస్టుల్లాగే భావిస్తామని పీట్ హెగసిత్ తన పోస్టులో వెల్లడించాడు. అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేసి యువతను నాశనం చేసే నార్కో ఉగ్రవాదులను వదిలేది లేదని తేల్చి చెప్పాడు. వారిని వెంటాడి వేటాడి హతమార్చడం ఖాయమని స్పష్టంగా హెగసిత్ వార్నింగ్ ఇచ్చాడు. నిజానికి బోటులో చనిపోయిన వాళ్లు డ్రగ్స్ ముఠాకు చెందినవారా కాదా అన్నది మాత్రం క్లారిటీ లేదు. వారి దగ్గర నిజంగానే డ్రగ్స్ పట్టుబడ్డాయా అన్నది కూడా అమెరికా వెల్లడించడం లేదు. సెప్టెంబర్ నుంచి కరేబియన్ సముద్రంలో అమెరికా ఇప్పటి వరకు 15 సార్లు దాడులు చేసింది. ఈ దాడుల్లో 65 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మిలిటరీ ఆపరేషన్స్ తో డ్రగ్స్ అక్రమంగా రవాణా చేసే ముఠాలను టార్గెట్ చేసినట్టు వాషింగ్టన్ చెబుతోంది. ఈ ఆపరేషన్స్ కోసం అమెరికా భారీగా యుద్ధ నౌకలను, డిస్ట్రాయర్లను, బాంబర్లు, డ్రోన్లు, జలంతర్గామి F-35 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను, 10,000 మంది సైనికులను కరేబియన్ సముద్రంలో మోహరించింది. అమెరికా చేపడుతున్న ఆపరేషన్స్ పై వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తనను అధికారం నుంచి దించేయడమే లక్ష్యంగా అమెరికా ప్లాన్ చేసి దాడులు చేస్తోందని ఆరోపిస్తున్నాడు. ట్రంప్ చేతులకు రక్తం అంటించాలని మార్కో రూబియో చూస్తున్నారని, తమకు నచ్చని పాలకులను దించేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు పాతబడిపోయాయని, కరేబియన్ కంట్రీలో మీ ఆటలు సాగవని వెనిజులా అధ్యక్షుడు తేల్చి చెప్పాడు. తమ దేశంలో డ్రగ్స్ తయారు చేయడం లేదని మదురో చెప్పాడు. డ్రగ్స్ ని అక్రమంగా రవాణా చేస్తోంది కొలంబియా అంటూ వెనిజులా అధ్యక్షుడు ఆరోపించాడు. అమెరికా దాడులు యుద్ధ చర్యలుగానే కారకాస్ ఆరోపిస్తుంది. సో అటు అమెరికా యాక్షన్స్, ఇటు వెనిజులా అధ్యక్షుడు ఆరోపణలతో కరేబియన్ కడలి కల్లోలంగా మారింది. ఇప్పటికే వెనిజులాలో దాడి చేయాల్సిన పలు ప్రాంతాలను అమెరికా గుర్తించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నికోలస్ మదురోపై అమెరికా తీవ్రమైన ఒత్తిడి పెంచుతోంది. ఇప్పుడు ఈ ఘర్షణలు తీవ్ర సంక్షోభానికి దారితీస్తున్నాయి. నిజానికి వెనిజులాపై అమెరికా యుద్ధానికి దిగితే పరిస్థితులు దారుణంగా మారే ప్రమాదం ఉంది. వెనిజులా సైన్యం చాలా స్వల్పమైనది. క్రియాశీల సైనికులు వెనిజులా వద్ద కేవలం 123,000 మంది మాత్రమే ఉన్నారు. రిజర్వ్ బలగాలు మాత్రం 2,20,000 మంది ఉన్నారు. సుకోయ్ Su-30, కొన్ని F-16 పాత రకానికి చెందిన యుద్ధ విమానాలు వెనిజులా వద్ద ఉన్నాయి. ఎయిర్ ఫోర్స్ పరిమాణంలో, సాంకేతికతలో పరిమితంగా ఉంది. నేవీ కేవలం తీర ప్రాంత గస్తీకి చెందిన దళం మాత్రమే ఉంది. సో సంప్రదాయ యుద్ధానికి అమెరికా దిగితే వెనిజులా ఒక్క రోజులోనే చేతులు ఎత్తేయడం ఖాయమన్నది వాషింగ్టన్ అభిప్రాయం. అందుకే కరేబియన్ ప్రాంతంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే అమెరికా దూకుడుకు రష్యా బ్రేకులు వేస్తుంది. మదురోకు మద్దతుగా మేమున్నామంటూ రష్యా తాజాగా తేల్చి చెప్పింది. దీంతో కరేబియన్ సముద్రం ఇప్పుడు వేడెక్కింది.
ఇటీవల వెనిజులా రాజధాని కారాకాస్ లో రష్యాకు చెందిన ఓ సైనిక విమానం ల్యాండ్ అయింది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం అక్టోబర్ 22నే రష్యా నుంచి అవియాకాన్ జిటో ట్రాన్స్ అనే సంస్థ భారీ కార్గో విమానాన్ని పుతిన్ పంపాడు. ప్రధానంగా దీన్ని తనిఖీలు చేయకుండా ఆర్మేనియా, అల్జీరియా, మొరాకో, సెనెగల్, మౌరిటానియా మీదుగా కారాకాస్ కు చేరినట్టు తెలుస్తోంది. నిజానికి రష్యాకు చెందిన అవియాకాన్ జిటో ట్రాన్స్ సంస్థపై 2023లో అమెరికా ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. ఈ కార్గో విమానంపై వెనిజులాకు సైనిక పరికరాలు, భారీ ఆయుధాలను రష్యా పంపినట్టు అమెరికా ఆరోపిస్తోంది. కరేబియన్ సంక్షోభంలోకి రష్యా ఎంట్రీ ఇవ్వడంతో అమెరికా ఉలిక్కిపడింది. వెనిజులా డ్రగ్స్ ఉగ్రవాదానికి రష్యా మద్దతిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిజానికి వెనిజులాతో రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ఈ ఏడాది మేలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాస్కోలో పర్యటించాడు. అధ్యక్షుడు పుతిన్తో వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం అక్టోబర్ 27 నుండి అమల్లోకి వచ్చింది. ఎనర్జీ, మైనింగ్, వాణిజ్యం, పెట్టుబడులతో సహా మొత్తం 25 అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంతో ఇరు దేశాల సంబంధాలు కొత్త మైలురాయికి చేరుకుంటాయని మేలోనే ఇరు దేశాలు ప్రకటించాయి. నిజానికి వెనిజులాకు రష్యా చేస్తున్న మద్దతులో ఎక్కువ రక్షణ విభాగానికి చెందినవే కనిపిస్తున్నాయి. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, డ్రోన్లతో సహా $400 కోట్ల విలువైన ఆయుధాలను రష్యా సరఫరా చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే వెనిజులాకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పంపిన కార్గో విమానంలో ఆయుధాలతో పాటు వాగ్నర్ గ్రూప్ ఫైటర్లు కూడా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికా దండయాత్ర లేదంటే దాడులను ఎదుర్కొనడానికి వెనిజులా సైన్యానికి వాగ్నర్ దళాలు శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అమెరికా నిజంగా వెనిజులాపై దాడి చేస్తే మాత్రం వాగ్నర్ దళాలే ప్రత్యక్ష పోరాటంలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఇదే అమెరికాను కలవరానికి గురిచేస్తోంది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా పూర్తిగా పట్టు సాధించడానికి కారణమే వాగ్నర్ దళాలు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ చనిపోయిన తర్వాత ఈ దళాన్ని పూర్తిగా మాస్కో కంట్రోల్లోకి తీసుకుంది. ఈ గ్రూపు పేరును ఆఫ్రికా కార్ప్స్ గా మార్చేసింది. వాగ్నర్ గ్రూపులో ఎక్కువగా మాజీ సైనికులు, కరుడుగట్టిన ఖైదీలే ఉంటారు. వారు పోరాటానికి దిగితే యుద్ధం అరివీర భయంకరంగా మారడం ఖాయం. నిజానికి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అధికారం నుంచి దించేయాలన్నది అమెరికా టార్గెట్. అందుకోసం అమెరికా గూఢాచార సంస్థ సిఐఏను రంగంలోకి దించినట్టు 2 రోజుల క్రితం ట్రంప్ తెలిపాడు. సో అధ్యక్షుడు మదురోను, అతడి అధికారాన్ని కాపాడటానికే వాగ్నర్ ఫైటర్లు వచ్చినట్టు కొందరు రక్షణ నిపుణులు వాదిస్తున్నారు. వాగ్నర్ గతంలో ఇలాంటి మిషన్లే నిర్వర్తించింది. ఆఫ్రికా దేశాల్లో సిరియాలో అల్ బషర్ వంటి నియంతృత్వ పాలకులకు వాగ్నర్ రక్షణ కల్పించింది. వారి సైన్యానికి శిక్షణ అందించింది. నిజానికి వాగ్నర్ గ్రూప్ ఆపరేషన్లు వెనిజులాకు కొత్తేమీ కాదు. 2024 వెనిజులా ఎన్నికల్లోనూ వాగ్నర్ గ్రూప్ ఆనవాళ్లు కనిపించాయి. అంతకుముందు 2019లో అప్పటి అధ్యక్షుడు జువాన్ గైడోపై మదురో తిరుగుబాటు చేసిన తర్వాత తొలిసారి వాగ్నర్ గ్రూప్ వెనిజులాలో అడుగుపెట్టింది. అప్పట్లో కొన్ని నెలల పాటు వాగ్నర్ దళాలు మోహరించబడింది. 2024 జూలైలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన తర్వాత మైనింగ్ కార్యకలాపాలకు వాగ్నర్ భద్రత కల్పించింది. ఇక తాజాగా కారాకాస్ కు వచ్చిన కార్గో విమానంపైనే అందరి దృష్టి పడింది. ఈ విమానం గతంలో ఆఫ్రికన్ సంఘర్షణల ప్రాంతాలకు ఆయుధాలు, హెలికాప్టర్లు, కిరాయి సైనికులను రవాణా చేసింది. తాజాగా కారాకాస్ కు వచ్చిన విమానంలో 200 మంది సిబ్బంది లేదా సలహాదారులు, 50 టన్నుల ఆయుధాలు ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో రష్యా కార్గో విమానం వెనిజులాకు చేరుకుంది. ఇది ఒక రకంగా అమెరికాకు షాక్ లాంటిది. రష్యా ఎంట్రీతో కరేబియన్ సంక్షోభం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాల్సింది.